శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్నారు కొంతమంది. అలాంటి బ్రోకరిజం నుంచి ఒక శాటిలైట్ ఛానల్లో ఏం మాట్లాడుతున్నారో వింటే ఒక్కసారిగా ఒళ్ళు గగులు పుడుతుంది. రక్తం మరిగిపోయి కాళ్ళలో ఉన్న ఎడమ కాలు చెప్పుతోని వాళ్ళని కొడతారు. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకరోజు అనంతపూర్ జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఏపీ సీఎం అండ్ ఏపీ సీఈఓ ఎవరైతే ఉన్నారో అనంతపూర్ జిల్లాకి పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ పర్యటన భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఏం మాట్లాడారంటే ఒకసారి మీరే వినండి. నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన అమరావతి, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చెట్లు పెట్టాం. విన్నారుగా ఫ్రెండ్స్, అనంతపూర్లో ఏం మాట్లాడారో. అమరావతి వచ్చేసరికి దేవతల రాజధాని అని చెప్పేసి మాట్లాడారు. ఈ ప్రజలు వచ్చేసరికి దేవులతోనే సమానం. ఎందుకంటే వాళ్ళు కట్టే ట్యాక్స్తోని మన ఇక్కడ కంట్రీ రన్ అవుతుంది, అక్కడ వచ్చేసరికి స్టేట్ రన్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రజల్లో వచ్చేసరికి డాక్టర్ ఉండొచ్చు, లాయర్ ఉండొచ్చు, జడ్జి ఉండొచ్చు, పోలీస్ మెన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంది టాపిక్ అంటే, ఒక ప్రముఖమైన తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ అది ప్రామినెంట్ ఛానల్. ఆ ప్రామినెంట్ ఛానల్ వచ్చేసరికి ఒక ఇద్దరు ఈ యదోనా కొడుకులు ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఫ్రెండ్స్. తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని, నిజంగా వీళ్ళకి అమరావతి మీద అంత అవగాహన ఉందా అంటే, వీళ్ళకి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అని పేరే గానీ అమరావతి అంటే పూసంతా కూడా అవగాహన లేదు వీళ్ళకి. అసలు అమరావతి ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఇంద్రలోకం కూడా అంటే ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉంటారో ఆ అమరావతిలో అష్టదిక్పాలకులు మరియు పంచభూతాలు కొలువున్న చోటు అది. మరియు అక్కడ బృహస్పతి ఎవరైతే దేవతల గురువు ఉన్నారో ఆ బృహస్పతి కూడా అమరావతిలోనే ఉంటారు. ప్రకృతిలోనే ఈ పంచభూతాలు, ఈ అష్టదిక్పాలకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అధిపతులు ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఒకరు వచ్చేసరికి మహేశ్వరుడు మన శివయ్య అయితే, ఇంకోళ్ళు వచ్చేసరికి ఆదిశక్తి పార్వతమ్మ. వీరిద్దరు ఈ ప్రకృతికి, ఈ పంచభూతాలకి అండ్ ఈ అష్టదిక్పాలకులకి ఆ ఆది దంపతుల ఆధీనంలో ఈ పంచభూతాలు మరియు అష్టదిక్పాలకులు వారి ఆధీనంలో ఉంటారు. ఆ ఆధీనంలో ఉన్న భూమి ఏంటంటే అమరావతి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి మల్లేశ్వర స్వామి మరియు కనకదుర్గమ్మ ఆధీనంలో ఉండేది ఈ అమరావతి. అయితే వీరు మాట్లాడుకుంటూ అమరావతి వేశ్యల రాజధాని అంటే ఇప్పుడు శివుడు పార్వతీ దేవుల్ని కూడా కించపరిచినట్టే వీళ్ళు. హిందూ దేవీ దేవతలని ఎప్పటి నుంచో ఈ వైసీపీ గవర్నమెంట్లో వచ్చేసరికి భ్రష్టాచారం జరుగుతుంది. ఇక్కడ చూసిన హిందూ ఆలయాల మీదనే, పూజారుల మీదనే ఏదైతే తిరుపతి లడ్డులో కల్తీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నా కూడా తిరుపతి లడ్డులో చేశారనేసి. అయితే వీరు ఎప్పుడు చూసినా హిందువుని హేళన చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే హిందువుకి వచ్చేసరికి వీళ్ళకి ఎంత చిన్న చూపా అంటే, ఇప్పుడు సాక్షి టీవీ ఈజ్ నథింగ్ బట్ అదొక వైసీపీ ఛానల్ అనేసి ఒక ముద్ర పడింది. వైసీపీకి హిందువులు అంటే ఇంత ద్వేషమా అని అద్దం పట్టేలాగా ఈ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. వీరు ప్రతిపక్షంలో ఉన్నంతే వీళ్ళు పాలకపక్షంలో ఉన్న హిందూ దేవీ దేవతల పైన ఇంత కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారా వీళ్ళు అనేసి ఒక ప్రశ్నకి తావనెత్తుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి అమరావతి ఎక్కడుందంటే ఫ్రెండ్స్, మనకి కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపనే కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతంలోనే అమరావతి ఉంది. ఆ అమరావతికి వచ్చేసరికి మనకి అమరావతి అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కృష్ణా గుంటూరు జిల్లాలు అనేసి మనం చెప్తాం. ఎందుకంటే మన తెలంగాణలో అయినా సరే, అటు వచ్చేసరికి కోసలాంధ్ర అయినా సరే, అక్కడ రాయలసీమ అయినా సరే, ఏదైనా సరే అది కృష్ణా గుంటూరు జిల్లాలో ఉంటుందిరా అమరావతి అన్నారు. మన 1970s నుంచి ఇప్పుడు దాకా చాలా మంది ప్రామినెంట్ లీడర్స్, ప్రామినెంట్ సినీ యాక్టర్స్ అండ్ ప్రామినెంట్ మనకి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు బయటకు వచ్చారు. కోనంనేని అమరేశ్వరి గారు ఎవరైతే ఫస్ట్ మహిళా జడ్జి ఎవరైతే అయ్యారో, గుంటూరు జిల్లా వాసి అయిన కోనంనేని అమరేశ్వరి గారు 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ లేడీ జడ్జిగా తను నియమితులైన. ఎంత ఆ మేడం గారు కృషి చేస్తారో మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి లలిత కనగంటి గారు, వీరు వచ్చేసరికి
న్యాయమూర్తి గారు వీళ్ళు ఏం చేశారంటే మన ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటకలో ఈ 3 స్టేట్స్లో తను ప్రామినెంట్ జడ్జిగా పనిచేశారు. పరేడ్లో వచ్చేసరికి వాళ్ళ నాన్న ఒక డిఎస్పీకి సెల్యూట్ చేస్తుంది. దేశం మొత్తం దాన్ని చూసి గర్వించింది. అది కూడా మన జేసీ ప్రశాంతి గారు వచ్చేసరికి గుంటూరు జిల్లాలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఒక పరేడ్లో డిఎస్పీ గారికి సెల్యూట్ చేశారు. అది మనం వీడియోస్ చాలా చూసాం. ఆ వీడియోస్ మనం చూసి ఎంత గర్వంగా ఫీల్ అయ్యాం మనం. ఆ జేసీ ప్రశాంత్ గారిది కూడా వచ్చేసరికి గుంటూరు జిల్లానే. ఇంకోటి మల్లేది సుబ్బమ్మ రేపల్లె విలేజ్లో ఫస్ట్ మహిళ సాధికారత కోసం తను పనిచేసింది. స్త్రీ హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు కూడా తను చేసింది. అయితే ఇప్పుడు సుబ్బమ్మ గారిది కూడా రేపల్లె గ్రామం. లేటెస్ట్గా మనం చూసాం అక్కడ యుఎస్ ఎలక్షన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి జేడీ వ్యాన్స్ గారు ఎవరైతే ఉన్నారో వారి సతిమంది గారికి వచ్చేసరికి కూడా మన కృష్ణా జిల్లా నర్సాపురం గ్రామంలో వారు ఉషా గారు పుట్టారు. సో ఇవంతా ప్రామినెంట్ లేడీస్ మనకి ఇంకా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. ఎంతోమంది సినీ యాక్టర్స్, ఎంతోమంది పొలిటీషియన్స్ ఉద్భవించిన ఆ ఏరియా నుంచి వచ్చిన వారిని వారి అంశంతో వీళ్ళు రకరకాల ప్రొఫెషన్లో వైద్యులు కానీ, పోలీస్ మెన్స్ కానీ, న్యాయమూర్తులుగా వీరు ఎదుగుతుంటే ఈ లుచ్చానా కొడుకులు వచ్చేసరికి ఉన్నానంతా వేశ్యలతో సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ ఛానల్ హెడ్ వచ్చేసరికి కూడా ఒక మహిళనే, తను ఉండేది కూడా తను ఒక మహిళనే కదా. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఉన్న ఏరియాలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరెందుకు ఇప్పుడు దాకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు కృష్ణంరాజు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో అతని మీద గంభీరమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కృష్ణంరాజుకి వచ్చేసరికి వేశ్య వృత్తిలో వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అనేసి క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. వేశ్యల దగ్గరికి వెళ్ళి అంటురోగాలు అంటించుకున్నాడా? సో వీట్లాంటి వేస్ట్ గాలను తొందరగా అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొన్ననే మీరు చెప్పారు మహిళల గురించి ఎవడైనా సోషల్ మీడియాలో అబ్యూజింగ్గా మాట్లాడితే నేను జైల్లో వేస్తా అని చెప్పేసి మాట్లాడారు. తోలు తీస్తా, జైల్లో వేస్తా అన్నారు. వీడు శాటిలైట్ మీడియాలోనే కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు ఏం చేయలేదు సార్? వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మరి వీడేమైనా అసలు నేను చేసిన తప్పుకున్నా ఏమైనా ఒప్పుకున్నాడా అంటే వీడు మళ్ళీ కొమినేని శ్రీనివాస్ వచ్చేసరికి సారీ జగన్ గారు, సారీ భారతి గారు, నేను అసలు ఇట్లాంటి మాట్లాడకూడదు, సారీ నువ్వు జగన్కి భారతిరెడ్డికి కాదు నువ్వు చెప్పాల్సింది, నా కృష్ణమ్మకి, నా మల్లేశ్వర స్వామికి, నా అమ్మలగనమ్మ మా కనకదుర్గమ్మకి, కృష్ణమ్మ కనకదుర్గమ్మ ఉన్న ఘాట్ దగ్గర ముక్కు నేలకు రాసి నువ్వు సారీ అని చెప్పేసి మాట్లాడాలి. అప్పుడు దాకా నువ్వు చేసిన పాపం పోదనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా తెలంగాణలో నిజంగా ఇట్లాంటి వాళ్ళని తోలు తీసి మొత్తం గాడిద మీద ఊరుగట్టేది ఇప్పుడు ఈ పాటికి. కానీ ఆంధ్రలో ఎందుకు ఇంకా సహనం పడుతున్నారో అర్థం కావట్లేదు. కొడుకుల్ని ఎక్కడ కనబడితే అక్కడ, అదే ఊర్లోనే ఉంటారు కదా, ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని శిక్షించాలి. అక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్లో కేసు పెట్టి మీ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు తీసుకోవద్దు. ఈయన కొడుకులు ఎక్కడైనా వీరి మీద దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్లో కేసు పెట్టి వీడిని కఠినమైన శిక్షలకి అర్హుడిగా చేయాలనేసి నేను కోరుకుంటున్నా. వీడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి వీడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అక్కడ ఆర్టికల్ 19 పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని కూడా ఉంటుంది. సో వీడు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసిండు కాబట్టి హీఈస్ అఫెన్స్. సో అక్కడున్న ఎవరైతే లాయర్స్ ఉన్నారో, అక్కడున్న పోలీస్ స్టేషన్స్ ఉన్నారో సుమోటోగా కేసు తీసుకొని వీళ్ళిద్దరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.